స్తోత్రాలు స్తోత్రాలు. లైవ్ వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఉన్నవాడు అనువాడు నీవై ఉన్నావు దేవా. పేరు పెట్టి మమ్మల్ని పిలుచుకున్న గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహనీయుడవు నీవే ప్రభా. మరి యొక్క శ్రేష్టమైన ఉదయకాలం తండ్రి మీ పాదాల చెంతకు చేరి ఘనమైన మీ నామమును స్తుతించుటకు, ఘనమైన మీ నామమును గొప్ప చేయుటకు దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి, మంచి సమయమును బట్టి ప్రభువా మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దీవించండి నాయన, బలపరచండి ప్రభువా. నీ కృపా కనికరముల చేత నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నాయన, బలహీనులను బలపరిచి, రోగులైన వారిని స్వస్థపరిచి మీ సన్నిధి మేలులతో నింపి నాయన, నీ కృపగల హస్తముల చాటున బిడ్డలు భద్రపరిచి దేవా దేవా మీరు ఆకలి కొరకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి అయ్యా. అయ్యా మా స్తుతులపై ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, ఇదిగో నాయన మాతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ఆజ్ఞయము నీ దాసుడు ఆలకించుచున్నాడని భక్తుడు సెలవిచ్చినట్లుగా అయ్యా నీ మాటలు వినుటకు మేము సిద్ధపడుతూ ఉన్నాం నాయన. మీ మాటలు వినుటకు మేము ఆయుత్తపడుతున్నాం ప్రభా. మాతో సూటిగా మాట్లాడండి, మాతో సూటిగా మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్మల్ని గద్దించండి, నీ వాక్యము చేత మమ్మల్ని ఖండించండి, నీ వాక్యము చేత మాకు బుద్ధి నేర్పండి ప్రభా. జ్ఞాన హృదయం మాకు దయచేయండి నాయన. నీ మార్గములు తెలుసుకున్నట్లు నాయన, నీ మార్గములో మేము జీవించున్నట్లు, తప్పిపోకుండా నడుచున్నట్లు కృప దయచేయండి అయ్యా. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. వినగలిగే చెవును గ్రహించుకునే హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని నజరేయుడని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీకు వస్తుందా? నీకు వస్తుందా? లైవ్ వస్తుందా నీకు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామమున చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికీ శుభవందనాలము. దేవుని మహాకృపను బట్టి, ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమను బట్టి గడిచిన వారమంతా ప్రభు మనలను కాపాడి ఆయన తన ఉచితమైన కృపలో మనలను ఆదరించి ఈ దినము ఆయన పాదాల చెంతకు చేరినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రైట్, మంచిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మరి ఈరోజు మనకి బల్లారాధన కూడా ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. మరి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరమగీతములు పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞానైన సొలొమోను రాసినటువంటి పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుదాం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ సమయము లేక వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమీ చేయుదుము. స్తోత్రం కలుగును గాక. చాలు ప్రియులరా, పరమగీతములు అనగానే ఇది పరలోకానికి చెందిన గీతము అనే విషయాన్ని మనం మొట్టమొదటి గమనించాలి. రెండవది, పరమగీతము అని అంటే గీతములలో శ్రేష్టమైనది. అంటే ఈ లోకంలో ఒకవేళ
ఎన్నో పాటలు ఉండొచ్చు, కానీ అన్నింటిలో కూడా శ్రేష్టమైనది స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఇది ఈలోక సంబంధమైన కీర్తన కాదు, ఈలోక సంబంధమైన పాట కాదు. ఇది పరలోకానికి చెందినటువంటిది, ప్రభువైన యేసుక్రీస్తునకు సంఘమునకు చెందినటువంటి గీతం. అయితే ఈ 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. ఏమిటా విషయము అని అంటే, ఇక్కడ కొందరు సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు చింతిస్తూ బాధపడుతూ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటా విషయం అంటే, మాకొక చిన్న చెల్లెలు కలదు, మాకొక చెల్లి ఉంది, ఆమెకి ఇంకనూ వయస్సు రాలేదు, వివాహ కాలమున ఆమె నిమిత్తము మేమేం చేయాలి, అసలు ఏంటి మా పరిస్థితి అంటే, దేవుని బిడ్డలారు ఇక్కడ 2 విషయాలు ఆధ్యాత్మికమైన సంగతులు మనకు బోధపడుతున్నాయి. అవేమిటనంటే, ఆ చిన్న చెల్లెలు సంఘానికి సాదృశ్యం. సంఘానికి రావలసినటువంటి వయస్సు ఇంకా రాలేదు అని చెప్తుంది వాక్యం. నిజమే. ఈ వాక్యంలో రాయబడినట్లుగా వారి చెల్లికి ఎలాగైతే వయస్సు రాలేదని వాళ్ళు బాధపడుతున్నారు, అంటే మనిషి ఎదిగిపోయింది కానీ మైండ్ ఎదగల, మనస్సు ఎదగల. వయసు రాలేదంటే అర్థం అది. మనిషి ఎదిగింది, పెళ్ళీడు వయసు వచ్చేసింది, పెళ్లి చేయాలి. అన్నయ్యలు తొందరపడుతున్నారు, అయ్యో మా చెల్లికి పెళ్లి చేయాలి. కానీ పెళ్లి చేసుకోగలిగినటువంటి పరిణితి ఆమె మనస్సుకు రాలేదు. అంటే తన యొక్క బ్రెయిన్ ఎదగలేదు, తన మనస్సు ఇంకా ఎదగలేదు. ఇంకా చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తుంది, చిన్నపిల్లలాగే మాట్లాడుతుంది, చిన్నపిల్లలాగే నడుస్తుంది. కానీ పెద్ద వయసు వచ్చేసింది. అందుకు వాళ్ళు ఏమంటారంటే, మేము ఏం చేయాలి, ఈ ప్రాబ్లం లేక ఈ సమస్య ఎలా తీర్చబడుతుంది అని ఆ తల్లిదండ్రులు, ఆ యొక్క సహోదరులు ఆ చెల్లిని బట్టి దుఃఖిస్తున్న విధానము, వేదన పడుతున్న విధానం పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచారు. దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటి చెప్పాను, ఆ చిన్న చెల్లి ఎవరో కాదు, దేవుని సంఘం, సార్వత్రిక సంఘం. వివాహ కాలం వచ్చేస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుని పిలుపు సమీపిస్తుంది, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. కానీ సంఘానికి ఇంకా ఏం రాలేదంటే వయస్సు రాలేదట. సంఘానికి ఇంకా వయస్సు రాలేదు. సంఘానికైతే దేవుని బిడ్డలారా ఎన్నో సంవత్సరాల సంఘ అనుభవం ఉన్నది ఈ రోజున, రక్షణ అనుభవం ఉన్నది ఈ రోజున మనకి. కానీ వివాహము చేసుకునేటువంటి వయస్సు మాత్రం ఇంకా సంఘానికి రాలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది మనకంటే, ఇదిగో గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము, వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది అని ప్రకటన గ్రంథంలో ఎలుగెత్తి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అంటే పెండ్లి కుమారుడు సిద్ధముగా ఉన్నాడు, కానీ పెండ్లి కుమార్తె ఇంకా సిద్ధపడలేదు. ఎందుకు అంటే పెండ్లి కుమార్తెకి ఇంకా వయసు రాలేదు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలన్నీ కూడా ఇలాగే కనబడుతున్నాయి. సంఘాలకు వయస్సు రావటం లేదు, ఎదుగుతున్నాయి సంఘాలు. ఒక్కొక్క సంఘానికి మా సంఘం యొక్క కాలము వయసు 100 సంవత్సరాలు అంటారు కొంతమంది. ఏమంటే మా సంఘం స్థాపించబడి 80 సంవత్సరాలు అయిందంటారు కొంతమంది. మా సంఘం స్థాపించబడి 120 సంవత్సరాలు అయిందంటారు కొంతమంది. ఏమండి, సంఘాలు స్థాపించబడి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ సంఘానికి ఇంకా ఏం రాలేదు అంటే వయస్సు రావటం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనము కొన్ని విషయాలు వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఎందుకంటే మనము అలాగూ ఉండకూడదు, వయస్సు రాని ఆ చిన్న చెల్లుల వలె మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉన్నాము గనుక, ఏమండి, వివాహమాడేటువంటి అనగా ప్రభువైన క్రీస్తును, గొర్రెపిల్లను వివాహమాడేటువంటి వయసు సంఘానికి రావాలి. అలా రాగలిగినప్పుడే
ఆ వరునితో పాటు ఆ పెండ్లి విందులో లేక ఆ పెండ్లి పేట్ల మీద కూర్చునే యోగ్యత కలిగి ఉంటుంది సంఘానికి. కాబట్టి దేవుని పిల్లలముగా మనము అలాంటి స్థితికి చేరుకున్నామా లేదా అనేటువంటి విషయాలు ఈరోజు దేవుని వాక్యముల నుంచి నేను సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రైట్. మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. ఇక్కడ దేవుని వాక్యము 18 అలాగే 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను నిన్ను పెళ్లి చేసుకొనగా నీవు నా దానవైతివి. స్తోత్రం కలుగునగాక. ఏమండి, సంఘము ఆయనది. సంఘం ఎవరిదండి? సంఘము దేవునిది. సంఘము క్రీస్తుది. దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు సంఘము ఎప్పుడు ఆయనదవుతుంది? ఆయన సంఘము ఎప్పుడు ఆయనదవుతుంది అంటే ఆయన వివాహము చేసుకున్నప్పుడు. మరి వివాహం ఎప్పుడు చేసుకుంటాడు? అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. నేను నీ యొద్దకు వచ్చి చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నదని నేను అనుకున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఏ ప్రాయము? ప్రాయం అంటే వయస్సు. ఏంటమ్మా ప్రాయం అంటే ఏంటి? అంతే కదా. ఏమండి, ఏ వయసు వచ్చిందట అక్కడ సంఘానికి? అంటే ఇక్కడ ఒక స్త్రీతో ఇశ్రాయేలు సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ 16వ అధ్యాయం అంతా కూడా ఒక స్త్రీ యవ్వన బిడ్డను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ, ఆ యవ్వన బిడ్డ ఎవరు అంటే ఇశ్రాయేలు సమాజము లేక ఇశ్రాయేలు సంఘము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సంఘమునకు దేవుడు వచ్చేటప్పటికి, ఆ సంఘమును దేవుడు చూసేటప్పటికి ఆ సంఘమునకు ఏ వయసు వచ్చింది అంటే ఇష్టము పుట్టించు ప్రాయం వచ్చిందట. స్తోత్రం కలుగునుగాక. సంఘానికి రావలసిన ప్రాయం ఇదే. సంఘానికి రావలసినటువంటి వయస్సు ఇదే. సంఘానికి ఏ వయస్సు రావాలి అని అంటే, ఇదిగో మా సంఘానికి 80 సంవత్సరాలు, మా సంఘానికి 120 సంవత్సరాలు, ఇదిగో ఈ బిల్డింగ్ కట్టబడి, ఈ మందిరం కట్టబడి, ఇదిగో ఇన్ని తరాలయ్యింది, ఇన్ని యుగాలయ్యిందని చెప్పుకోవడానికి నెంబర్ కనపడుతుంది. కానీ సంఘానికి మాత్రమో దేవుడు ఇష్టపడే ప్రాయం మాత్రం కనపడతలేదు. ఆ వయసు ఇంకా రావట్లేదు. కానీ ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇదిగో నీకు ఇష్టము పుట్టించు ప్రాయం వచ్చింది. అంటే యేసయ్య ఇష్టపడేటువంటి స్థితి సంఘానికి వచ్చిందట. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనకు ఆ స్థితి ఉందా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, అనేక సంవత్సరాలుగా భక్తి చేస్తున్నటువంటి మనం, అనేక సంవత్సరాలుగా భక్తిలో కొనసాగుతున్నటువంటి మనకే ఏమంటే దేవుడు మనల్ని చూసేటప్పటికీ ఆయనకు ఇష్టము పుట్టించే ప్రాయము మన దగ్గర ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఇష్టమైతేనే కదా మనల్ని వివాహం ఆడతాడు, ఆయన పెళ్లి చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఆయనకి ఇష్టం లేకపోతే ఎలా? ఆయనకి ఇష్టము పుట్టించే స్థితి మనము కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలముగా మనము ఆయనకి ఇష్టలుముగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నడవాలి. ఒకవేళ మనం ఎన్ని ప్రసంగాలైనా చెప్పుకోవచ్చు, వినొచ్చు, ఎన్ని పాటలైనా పాడుకోవచ్చు, ఎన్ని ప్రార్థనలైనా చేసుకోవచ్చు, ఎన్ని సభలైనా పెట్టుకోవచ్చు. ఏమంటే ఎన్ని చేసినా చివరికి మనము ఎవరికై? ఆయనకు ఇష్టం అవ్వాల. మన పాట, మన ప్రార్థన, మన ప్రసంగం, మన జీవితం, మన నడవడిక, మన మాట, మన ప్రవర్తన అన్నీ కూడా ఆయనకు ఇష్టం అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయనకి ఇష్టమయ్యే స్థితి సంఘానికి ఉండాలి. ఆయనకి ఇష్టమయ్యే ప్రాయము నీకు నాకు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మన యందు దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండే
ప్రాయాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చాలా మందికి ఆ ప్రాయము కనబడటం లేదు. ఏదో పేరుకు మనం ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువుని కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నామే తప్ప ఇంకా మన ఎడల దేవునికి సరైనటువంటి అభిప్రాయం రావట్లా. ఆయనకు మనము ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం మారట్లేదు. వివాహ దినమున ఆమె నిమిత్తం నేనేం చేయాలి? ఏమండి, ఒకవేళ ప్రభు వస్తే మనం ఏమవుతాం? మన పరిస్థితి ఏంటి? యేసయ్య మధ్య ఆకాశానికి వస్తే ఏమండి మనం ఎలాగ ఎత్తబడగలం? ఎత్తబడాలనే కదా ఈ తాపత్రయం అంతా. ఏమండి ఆ మహిమ మేఘమును ఎక్కాలనే కదా ఈ ఆలోచన అంతా, ఈ ప్రయాస అంతా, ఏమండి ఈ శ్రమ అంతా. ఉదయం లేచి త్వరగా పనులు ముగించుకుని 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు మనం దేవుని సన్నిధికి రావడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. దేవుని బిడ్డలు, ఈ ప్రయాస అంతా దేని కొరకు అంటే మహోన్నతమైన ప్రభువుని ఎదుర్కొని మధ్యాకాశంలో మన ప్రభువుని కలుసుకుని ఆ పెండ్లి విందులోకి వెళ్ళటానికే కదా. మరి అలా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మనకేం కావాలని అడుగుతున్నాడు దేవుడు. ఆయనకు చెప్పండి, ఇష్టము పుట్టించే ప్రాయం మన దగ్గర ఉండాలి, ఆ స్థితి మన దగ్గర ఉండాలి. అలా లేకపోతే మన ప్రయాస అంతా కూడా వ్యర్థమే ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచించండి, దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయం నా యందుందా? ఏమంటే మనుషులకు ఇష్టం అవ్వడానికి, మనుషులకు ఇష్టము పుట్టించడానికి నేను గతంలో చెప్పాను మొన్న ఒకసారి, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మనం. ఒక ఎమ్మెల్యే గారికి నేను ఇష్టం అవ్వాలి, లేకపోతే ఒక ఎంపీ గారికి నేను ఇష్టం అవ్వాలంటే పళ్ళు, పలహారాలు, పువ్వుల దాంట్లో బొకేలు ఎనబట్టుకు వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి మనం. అలాగే మనుషులకు కూడా ఇష్టం అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మా పక్కింటి వాళ్ళకి ఇష్టం అవ్వాలంటే నేను అప్పుడప్పుడు వాళ్ళకి కాస్తంత కూరేస్తూ ఉండాలి, టీ ఇస్తూ ఉండాలి. ఎన్ని ప్రయత్నాలు! ఏంటి ప్రయత్నాలన్నీ? ఒక మనిషికి మనం ఇష్టముగా ఉండాలని. ఏమండి, ఒక మనిషికి ఇష్టంగా ఉండడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మరి దేవునికి ఇష్టంగా ఉండడానికి మన జీవితాన్ని ఎలా మార్చుకోగలుగుతున్నాం? ఆయనకు అనుకూలంగా మన మాటలు, ఆయనకు అనుకూలంగా మన ప్రవర్తన, ఆయనకు అనుకూలంగా మన ఆలోచన మార్చుకోగలుగుతున్నామా? మార్చుకోలేకపోతున్నారు. ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఈ 4 గోళ్ల మధ్య ఉండిపోతున్నాయి. అలా బయటికి వెళ్ళేటప్పటికి మరలా మామూలే. అంటే ఆయనకి ఇష్టము పుట్టించే ప్రాయాన్ని మనము సమకూర్చుకోలేకపోతున్నాం, సంపాదించుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా గమనించాలి, ఈరోజు మనకు వయస్సు రావాలి. ఏ వయస్సు అంటే, నేను బాప్తీసం పొంది 20 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయిందండి, అసలు నేను బాప్తీసం పొందినప్పుడు అసలు నువ్వు పుట్టావంటరా అంటారు కొంతమంది. నా రక్షణ అనుభవం అంత లేదు నీ వయసు అంటాం కొంతమంది. మంచిదే, చాలా సంతోషం. కానీ యేసుకు ఇష్టము పుట్టే ప్రాయం మనకు వచ్చిందా? అది కదా కావలసింది. ఏమ్మా, అది కదా మనకు కావలసింది. యేసుప్రభు అంటున్నాడు, తన పక్కన ఉన్నప్పుడు దొంగను చూసి, నేడే నీవు నాతో కూడా పరదేశులో పాలుభాగస్తుడుగా ఉంటావు. ఏమండి, ఆ పక్క వ్యక్తి, ఆ దొంగ నేడే నాతో పరదేశంలో ఉంటావని చెప్పడానికి దేవుడు ఆ మాట అతనితో చెప్పడానికే, అతనేమీ రక్షణ పొంది 10 సంవత్సరాలు అవ్వలేదు, బాప్తీసం పొంది ఒక 20 సంవత్సరాలు అవ్వలేదు, ప్రభు వలలో పాలు పొంది అతడు కంటిన్యూగా పాలు పొందుతూ 30 సంవత్సరాల నుంచి లేడు. కానీ ఆ దొంగను చూడగానే యేసయ్యకి ఏం పుట్టిందంటే ఇష్టం పుట్టింది. కారణం ఏంటనంటే అతనిలో ఉన్న పశ్చాత్తాపం, అతనిలో ఉన్న మారు మనస్సు, అతనిలో ఉన్న సమర్పణ యేసయ్యకి ఇష్టమైంది. అందుకొరకే అతడు అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అంటే, ఓరు బాబు ఇప్పుడే ఎందుకురా, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశకొచ్చాయి, స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సీనియారిటీని గురించి చెప్పుకోవడం కాదు, కానీ అసలు నా యందు, నా ప్రవర్తనలో, నా మాట తీరులో, నా నడవడికలో, నేను దేవుళ్ళు నడిచే విధానంలో, ప్రార్థించే విధానంలో, మందిరానికి వెళ్ళే విధానంలో నాకు ఇష్టము పుట్టించి, అనగా దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయము నా దగ్గర ఉందా? ఇది మనకు కావలసింది. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చినప్పుడు, లేక యేసు ప్రభు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఏమండి, అందరూ ఒకేసారి దినాన్ని లేపబడతారు. ముందు రక్షించబడిన వాళ్ళు ముందు వెళ్ళరు, వెనకాల రక్షించబడిన వాళ్ళు వెనకాల వెళ్ళరు. ఇంకొక మాట చెప్పనా, యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతూ, ఒక తోట యజమానట తన తోటలో పని వాళ్ళను పిలవడానికి వచ్చారట. ఇప్పుడు ఉదయం 9 గంటలకు వచ్చారట, సంతలోకి, బజార్లోకి, మెయిన్ రోడ్లోకి వెళ్ళి, మరి అబ్బాయి మా తోటలో పని ఉంది రండి అంటే, అయ్యా మేము వస్తాం, ఎంత ఇస్తారంటే, ఎంత ఇస్తారా మీకు, ఇదిగో మీ కూలి 100 రూపాయలు ఇస్తాను అన్నాడట. సరే, వాళ్ళు ఇల్లు పని చేస్తున్నారు, పని అవ్వట్లేదు, ఇంకా పని వాళ్ళు కావాలి. మధ్యాహ్నం మరలా వచ్చారట బజార్లోకి, మరి అబ్బాయి మా తోటలో పని ఉంది వస్తారా? అయ్యా ఎంత ఇస్తారు, మేము వస్తాం. ఎప్పుడు? మధ్యాహ్నం. వాళ్ళతో అంటున్నాడు, మాకు ఎంత ఇస్తామని అడిగితే, మీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడట. సరే నాన్న వెళ్ళిపోయారట.
ఇంకా పని అవ్వట్లేదు, పని వాళ్ళు ఇంకా అవసరం అవుతున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చాడట మళ్ళీ ఆయన. ఎక్కడికి వచ్చాడట. వచ్చి ఎవరే మా తోటలో పని ఉంది, ఎవరైనా వస్తారంటే ఏమి ఇస్తారయ్యా? 100 రూపాయలు ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎవరికి? 9 గంటలు వచ్చినోడికి 100, మధ్యాహ్నం వచ్చినోడికి 100, సాయంత్రం వచ్చి గంట పని చేసినోడికి 100. ఏమ్మా, సాయంత్రం వచ్చి గంట పని చేసినోడు సంతోషంగా ఉంటుంది. ఉదయం నుంచి కష్టపడుతున్న వాడికి ఎలా ఉంటుంది? బాధ కదా. ఆ బాధ తట్టుకోలేక అడిగేశాడట, ఏవయ్యా నువ్వు ఎంత అన్యాయస్తుడు అయ్యా, ఉదయం నుంచి మేము ఇప్పుడు దాకా కష్టపడ్డాం, గుడ్లా చాకరీ చేసాం, మాకు 100 అంటున్నావు, ఇప్పుడు వచ్చినటువంటి గంట పని చేసిన వాడికి కూడా 100 అంటున్నావు, ఏంటి నీ కథ అని అడిగితే అప్పుడు యేసుప్రభువు ఒకటే చెప్పాడు, వాడికి ఎంత జీతమో నీకంతే జీతం. ఎందుకంటే నువ్వు 100 రూపాయలకి ఇష్టపడి ఒప్పుకుని వచ్చావు, నువ్వు ఒప్పుకుని వచ్చావు కాబట్టి నువ్వు నాకు పని చేయాలి, నీకు ఇచ్చే జీతం అదే. అతడు 100 రూపాయలకు ఒప్పుకొని వచ్చాడు, అతనికి నేను అది ఇవ్వాలి, అతనికి ఇవ్వటం న్యాయమే, నీకివ్వటం కూడా న్యాయమే. ఏమర్థమైంది ఈ మాటను బట్టానంటే, దేవుని బిడ్డలారా, కడువరి కాలంలో మనం ఉన్నాం. నేను మరలా చెప్తున్నాను, మనం ఎప్పుడంటే సాయంత్రం పనికి వచ్చిన వాళ్ళు మన అందరూ ఉన్నాయి. ఎవరో సాయంత్రం పనికి వచ్చిన వాళ్ళు, గంట పని వాళ్ళు మనం అందరూ ఉన్నాయి. కానీ మధ్యాహ్నం పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకంటే ముందు, మన పూర్వీకులు. ఏమంటే ఉదయం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన తాతలు. ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళు. వాళ్ళు ఉదయం వచ్చారు పనిలోకి, వాళ్ళు ఉదయం నుంచి పని చేశారు. వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు. ఎవరు? పేతురు, యోహాను అపోస్తలులు మధ్యాహ్నం వచ్చారు వాళ్ళు. ఏమంటే ఆఖరిని మనం వస్తున్నాం అనితమ్మ గారి లాగా. స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఏమండి, మనం గంట పనోళ్ళం. ఎవరు మనం గంట పనోళ్ళం. కానీ ఉదయం వచ్చిన వాళ్ళకి ఎంత జీతము చెప్పండి? సాయంత్రం వచ్చిన వాళ్ళకి కూడా అంతే జీతం. అందరూ ఒకేసారి లేపబడతారు. అందరికీ ఒకటే పరలోకం, అందరికీ ఒకటే జీవ కిరీటం, అందరిది ఒకటే రాజ్యం. స్తోత్రం కలుగునే గాక. కాబట్టి ఇక్కడ సీనియారిటీ కాదండి, కావలసింది ఏంటంటే సిన్సియారిటీ. అనగా దేవునికి మనం ఏమై ఉండాలి చెప్పండి? ఇష్టలమై ఉండాలి, ఇష్టలమై ఉండాలి. ఏమంటే ఆయనకి ఇష్టము కలిగించే ప్రాయం, ఆ వయస్సు మనకు రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి వాక్యంలోకి వెళదాం, కొన్ని విషయాలు కూలంకషంగా ధ్యానం చేద్దాం. 1 సమూయేలు గ్రంథం, ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మాటలు ఆలోచన చేసినట్లయితే, సమూయేలు 1 గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదామా? అభినదాబుని పిలిచి 21వ వచనంకి వచ్చేయండి. 21వ వచనంకి వచ్చి నేను చదవాలని బోల్ టైం పడతాను. చూడండి, దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా, చూడండి జాగ్రత్త గమనించాలి మాట, అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను గనుక అతడు సౌలు ఆయుధములు మోయువాడు ఆయను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటట? దావీదు సౌలు ఎదుటకు వచ్చి నిలబడ్డాడట. స్తోత్రం కలుగునుగాక. ఎవరి ఎదుటికి? సౌలు ఎదుటకు వచ్చాడు. దావీదు సౌలు ముందు నిలబడ్డాడు. ఏమంటే సౌలును దావీదును చూడగానే సౌలునకు దావీదు ఎడల బహు ఇష్టము పుట్టెను. ఏం పుట్టింది? అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుని ఎదుటికి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటి? మనమందరం కూడా ప్రభువు ఎదుటకు నిలబడతాకు వస్తున్నాం. ఇక్కడ మనందరం ప్రభువు ముందు ఉన్నాం, మనమందరం ప్రభు ఎదుట ఉన్నాం. ఆయన ముందు మనము ఆయనకు ఇష్టము పుట్టించే ప్రాయము కలిగిన వారముగా అనిపించాలి. స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందండి? దావీదును చూడగానే సౌలుకి ఏం పుట్టింది? ఇష్టం పుట్టింది. దావీదును చూడగానే యోనాతానికి ఏం పుట్టింది? ఇష్టం పుట్టింది. దేవుని బిడ్డలు గమనించండి, వీళ్ళందరూ కూడా దావీదును చూడగానే ఇష్టము పుట్టించే ప్రాయము దావీదుకు ఉంది. ఇంకొక మాట కూడా అంటాడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో. చదవండి ఒకసారి దయచేసి ఈ మాట. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 13వ వచనం, 22వ వచనం, 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఇష్టమయ్యాడు?
చెప్పండి. దావీదుకి, సౌలుకి ఇష్టమయ్యాడు, యోనాతానికి ఇష్టమయ్యాడు, సమూయేలుకి ఇష్టమయ్యాడు. దేవుని బిడ్డరా, వీళ్ళందరికీ ఇష్టమవడం ఒక ఎత్తు అయితే, ఆఖరిగా ఇంకొక మంచి మాట ఏంటంటే, అతడు దేవునికి ఇష్టడాయను అని రాయబడి ఉంది. స్తోత్రం కలుగునుగా. దేవునికి ఇష్టడాయను. అద్భుతమైన విషయం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంతమందికి ఇష్టం అవ్వకపోయినా దానివల్ల ఉపయోగం ఏమీ మనకు లేదు. కానీ మనం అందరము కూడా చివరికి ఎవరికి ఇష్టం కావాలంటే దేవునికి ఇష్టం అవ్వాలి. స్తోత్రం కలుగునుగా కదా. ఎస్తేరుని చూడండి. ఏమంటే ఎస్తేరు అంటే మొర్దెకైకి ఇష్టం, తన కూతురు కనుక లేక సహోదరి కనుక. ఎస్తేరు అంటే హేగేకి ఇష్టమైంది. ఎస్తేరు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు ఇష్టమైంది. ఎంతమందికి ఇష్టమైతే సుఖమేముంది? అసలైన వాడు ఎవరు? రాజుకి ఇష్టం అవ్వాలా. ఏగేకి ఇష్టమైనా ఇంకొకరికి ఇష్టమైనా ఉపయోగం ఏమీ లేదు. నిజమే. దేవుని బిడ్డ ఒకవేళ ఏగేకి ఇష్టమైతే ఏగే ఏం చేశాడు? వేరే అంతఃపురములో ఒక శ్రేష్టమైన స్థలములో పెట్టాడు. ఒకవేళ హేగేకి ఇష్టమైతే మంచి చెలికత్తెలను ఇచ్చాడు. హేగేకి ఇష్టమైతే మంచి భోజనం పెట్టగలుగుతున్నాడు. కానీ రాణిని చేయగలడా? హేగేకి అధికారం లేదు. దేవుని బిడ్డలు గమనించాలి. ఇక్కడ మనుషులకు మనం ఎంత ఇష్టమైనా, మనుషులు ఒకవేళ మంచి భోజనం పెట్టవచ్చు మనకి, మంచి బట్టలు ఇవ్వచ్చు మనకి, మంచి గిఫ్ట్లు ఇవ్వచ్చు మనకి, అవసరమైతే ఓ పూట చక్కగా ఏ షెల్టర్ హోటల్కు తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించవచ్చు. కానీ పరలోకాన్ని మాత్రం తీసుకెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళాలి అని అంటే, రాణి అవ్వాలంటే ఇప్పుడు ఆమె ఎవరికి ఇష్టం కావాలి? రాజుకి ఇష్టం అవ్వాలి. స్తోత్రం కలుగును గాక. రాజుకి ఇష్టం అవ్వాలి. ఎందుకంటే ఒకరోజు రాజు ముందు నిలబడబోతుందామె, రాజు సముఖమునకు రాబోతుందామె. రాజు సముఖమునకు వచ్చినప్పుడు రాజు ఆమెను చూడగానే ఆమెను ఇష్టపడి రాజదండము ఆమె వైపునకు చాపాలి. అది అంతిమముగా ఉన్నది. అప్పుడు ఆమె ఏమవుతుంది? 127 సంస్థానములకు రాణి. మన భారతదేశానికి కూడా రాణి ఆమె కదా. ఎందుకంటే కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఉన్నటువంటి 127 సంస్థానములకు రాణిగా ఉందామె. మన భారతదేశానికి కూడా ఇస్తారు ఒకప్పుడు రాణి. అర్థమైందమ్మా మీరు? ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే యేసుబాబు అంటే ఎక్కడోడు అంటే, ఎక్కడోడే కాదు ఆయన, ఎక్కడోడేనండి. యేసు ప్రభు వారు ఇక్కడ వాడే. ఎస్తేరు మన దేశాన్ని పరిపాలించింది ఒకప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆమె 127 సంస్థానములకు రాణి కావాలంటే ఎవరికి ఇష్టం అవ్వాలా? మొర్దెకైకి ఇష్టమైతే అయిపోతుందా? హేగేకి ఇష్టమైతే అయిపోతుందా? లేకపోతే ఊళ్ళో ఉన్న పెద్దలందరికీ ఇష్టమైతే అయిపోతుందా? రాజుకి ఇష్టం అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రాజుకు ఇష్టము పుట్టించే ప్రాయం ఆమెకు రావాలి. ఇప్పుడు ఆ ప్రాయంతోనే వెళ్ళి నిలబడింది. ఆమెను చూడగానే రాజు తన రాజదండను ఆమెపైకి చాపి ఈమె రాణి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సింహాసనం ఎదుట నిలబడేటువంటి సమయం మనకు కూడా ఒకటి ఉంది. ఆ రోజు మనల్ని చూడగానే ఆయన ఏమనాలి తెలుసా? తన రాజదండాన్ని మనపైకి చాపాలి ప్రభువు. అలాంటి ప్రాయము దేవుని పిల్లలముగా మనము కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రాయము మనకు వచ్చిందా? ఆలోచన చేయండి. ఇష్టము పుట్టించే ప్రాయం, దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయం, దేవునికి ఇష్టము పుట్టించే పరిస్థితులు, దేవునికి ఇష్టం పుట్టించే వయసు ఈరోజు సంఘానికి ఉన్నదా? దేవుని బిడ్డ ఒకవేళ లేకపోతే చాలా ప్రమాదం. ఒకవేళ మనం ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఇష్టము పుట్టించే ప్రాయం మన దగ్గర లేకపోతే మనము ప్రమాదములో పడినట్లే ప్రియ దేవుని బిడ్డల. కాబట్టి దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయాన్ని మనము కలిగి ఉండాలి. మన మాటలు ఆయనకి ఇష్టం అవ్వాలి. దావీదు అంటాడు కదా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఇష్టమవునుగాక. ఆయనకు ఇష్టమయ్యే మాటలు, ఆయనకి ఇష్టమయ్యేటువంటి పనులు, ఆయనకి ఇష్టమయ్యేటువంటి స్థితి దేవుని సంఘముగా మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ కీర్తన గ్రంథములో నుండి 16వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకంటే అసలు ఎవరు ఆయనకి ఇష్టలో ఒక మాట మనం చదవాలి. కీర్తన
16:3. నేను ఎలాగో అనుకొందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. స్తోత్రం కలుగునుగాక. ఎవరట ఇష్టులు దేవునికి? అమ్మా, దేవునికి ఎవరు ఇష్టలట? భక్తులు దేవునికి ఇష్టులు. అంటే భక్తులు అంటే మనం అందరం అనుకున్నారు గాక. స్తోత్రం కలుగునుగాక. మరి మనం కాకపోతే ఇంకెవరండి అనొచ్చు మీరు. నేను అంటాను, దేవుని బిడ్డలారా, భక్తి చేసేవాళ్లే భక్తులు. ఈరోజు మనం భక్తి ఎలా చేస్తున్నామో దాన్ని బట్టే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. బైబిల్ పుచ్చుకున్నంత మాత్రాన దేవుడు ఇష్టపడ్డాం. అర్థమవుతుందా? మనం పాటలు పాడినంత మాత్రాన దేవుడు మనల్ని ఇష్టపడ్డాం. ఏమండి? భక్తి చేయాల. ఏం చేయాలి? భక్తి చేయాలి. భయముతో కూడిన భక్తి, నిష్ఠతో కూడిన భక్తి. ఆ భక్తి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టులు. కాబట్టి దేవుని పిల్లలముగా మనం ఏం నేర్చుకోవాలంటే, ముందు భక్తి చేయడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? భక్తి, నిష్ఠతో కూడిన భక్తి, భయముతో కూడిన భక్తి. ఇంకొక మాట చదువుతారా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా దాని గురించి కాస్త విపులంగా చెప్తున్నాడు. అక్కడ లేదు, సామెతలు 21:3. క్షమించండి, సామెతలు 21:3. వినండి. నిత్య న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. స్తోత్రం కలుగునుగాక. ఏంటి దేవునికి ఇష్టం అంటే? ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం. అదే భక్తి చేయడం అంటే. స్తోత్రం కలుగునుగాక కదా. అదే భక్తి చేయడం అంటే. భక్తి చేయటము అనంటే నీతిని న్యాయమును అనుసరించి నడుచుకోవడం. మరి ఈ రోజున సమాజంలో నీతి కనబడుతుందా? న్యాయం కనబడుతుందా? మనుషులు నీతిగా నడుచుకోగలుగుతున్నారా? మనుషులు న్యాయముగా నడుచుకోగలుగుతున్నారా? దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎప్పుడు వినని సంఘటనలు వినబడుతున్నాయి. ఎప్పుడు కనబడని సంగతులు కనబడుతూ ఉన్నాయి సమాజంలో. ఎందుకంటే మనుషులు నీతి న్యాయాలు ఏం చేశారండి? విడిచిపెట్టేశారు. నీతి న్యాయాలు వదిలేశారు. నీతి న్యాయాలు విడిచిపెట్టేశారు. నీతి న్యాయాలు అనే మాట ఏమాత్రము కూడా మనిషి ఆలోచన చేయటం లేదు. ఒకటే ఆలోచన, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, కష్టపడకుండా సుఖాన్ని అనుభవించాలి. ఏమండి? ఇదే ఆలోచనతో మనుషులు ఉండిపోతున్నారు తప్ప నీతి కొరకు, న్యాయం కొరకు మనం నిలబడదామన్న ఆలోచన సమాజానికి లేదు. స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభు ఏమంటాడు తెలుసా? ఈ లోక మర్యాదను మీరు అనుసరించక. అంటే సమాజంలో నీతి న్యాయములు విడిచి మనుషులు ఎలా వెళుతున్నారో మీరు అలాగ వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు అడుగుతున్న మాట అదే మనకి. ఏమంటే దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏంటి? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, నీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అడుగుతున్నది ఏదో మనం చేయాలి తప్ప దేవుడు అడగంద మనం చేయడానికి ఇష్టపడకూడదు. స్తోత్రం కలుగునుగాక. నీతిని అనుసరించండి, యథార్థతను అనుసరించండి. అదే భక్తి. అలాంటి భక్తి ఎప్పుడైతే మనం చేస్తామో ఆ భక్తి చేసే భక్తులు ఆయనకు కేవలము ఇష్టులు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలమ్మగా మనము దేవునికి ఇష్టం అవ్వాలి అనంటే నీతిని అనుసరించే వారముగా ఉండాలి, యథార్థమైనటువంటి భక్తి చేసే వారముగా ఉండాలి. నీతి న్యాయములు ఈ లోకములో లేకపోయినా మనము మాత్రం వాటిని పాటించే వారముగా ఉండాలి. వాళ్ళకి లేదు కదా అనొద్దు. వాళ్ళకి లేదు, వాళ్ళ తీర్పు వాళ్ళు దేవుని దగ్గర పొందుకుంటారు. వాళ్ళకి చెందవలసిన తీర్పు, వాళ్ళకి రావాల్సిన తీర్పు వాళ్ళకు వస్తుంది. వాళ్ళకి లేదు కదా మనకెందుకు అనుకోవద్దండి. అలాగ అనుకోవద్దండి. వాళ్ళకు ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు, దేవుడు మనకు నేర్పించాడు. దాన్ని మనం నేర్చుకుని దాన్ని అనుసరించి ఈ లోకంలో నడుచుకున్నప్పుడు ఆయనకు ఇష్టలుగా మనము బ్రతుకుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకే ప్రాయం రావాలండి? సంఘానికి ఏ ప్రాయం రావాలి? ఇష్టము పుట్టించే ప్రాయము మనము కలిగి ఉండాలి. అప్పుడు వివాహ దినమున ఏ విధమైన బెంగ ఉండదు. రెండవ మాట, యోహాను సువార్త
రెండవ మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టడన్న సంగతి మాకు తెలుసు. అయితే ఇప్పుడు వీడు చూస్తున్నాడు, కానీ ఎలా చూస్తున్నాడో మేము ఎరుగము. ఇతని కన్నులు ఎవరు తెరిచారో మాకు తెలియదు. ఇదిగో ఇతడు వయస్సు వచ్చినవాడు, వానినే అడగండి. స్తోత్రం కలుగునుగా. చాలు తన సంగతి తానే చెప్పుకుంటాడు. గమనిస్తున్నారు ఇక్కడ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సిలోయం అనే కోనేటి దగ్గర భిక్షం అడుక్కుంటున్న ఒక భిక్షగాడెత్తున, పుట్టుకతోనే గురుడివాడు. ఒకరోజు యేసు ప్రభు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ గురుడివాడిని చూశాడు, దగ్గరికి రమ్మన్నాడు. వచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీడు పాపం చేశాడా లేక వీడు కన్నవారు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడా, ఏంటి కారణం అని అడిగారు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వీడైనా వీడి కన్నవారైనా పాపం చేయలేదురా నాయన, దేవుని మహిమ వీని యందు ప్రత్యక్షము కావటానికే, దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షము కావడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఏమండి, వీడైనా పాపం చేయలేదు, వీళ్ళ కన్నవారైనా పాపం చేయలేదు. దేవుని బిడ్డలారా, కానీ ఒకటి, దేవుని మహిమ ఏదో ఒకటి అతని ద్వారా ప్రత్యక్షము కావాలి లోకానికి, దేవుని కొరకు ఒక సాక్ష్యగీతడు ఉండాలి అనే ఉద్దేశంతోనే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు ఏమంటే నేల మీద ఉమ్మి వేసి బురద చేసి మన కన్నులకు రాసి, మరి బాబేలి సిలోయమైన కోనేటిలో కడుక్కుని రా అన్నాడు. వాడు కోనేటిలోకి దిగాడు కళ్ళు కడుక్కోవడానికి. యేసు ప్రభు ఇలా వెళ్ళిపోయాడు. వాడు కోనేటిలో దిగి ఆ నీళ్లతో తన కళ్ళు శుభ్రపరుచుకునేటప్పటికీ గుడ్డివాడిగా ఉన్నటువంటి అతడు చూడగలుగుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అతనికి కళ్ళు వచ్చాయి. ఏమంటే పుట్టుకతోనే చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా లోకాన్ని చూడగలుగుతున్నాడు, ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వెలుగును చూడగలుగుతున్నాడు. ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, నాకెంత భాగ్యమనిచ్చిన మహనీయుడు ఎలా ఉన్నాడో చూద్దామని గబగబా పైకి వచ్చేటప్పటికి పైన ఆయన లేడు. ఆ రుణములందరికీ చెప్తున్నాడు, నా కళ్ళు వచ్చాయి అనేటప్పటికీ మాట ఎవరి చెవిలో పడిందంటే శాస్త్రులు పరిసయ్యుల చెవిలో పడింది. అది విశ్రాంతి దినమని కూడా రాయబడి ఉంది అక్కడ. మీరు ఆ వచనం చదువుకుంటూ వెళ్తే విశ్రాంతి దినం అంటది. విశ్రాంతి దినమున ఎవడు ఏ పని చేయకూడదు. మరి వీడికి కళ్ళు ఎలా వచ్చాయి, ఏంటి కథ అని అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నావు, రాబాయ్ ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదండి, ఎవరో నజరేయుడైన యేసు అట, వీళ్ళ గొంతులు ఎలక్కబడింది. నజరేయుడైన యేసు అనే మాట ఎప్పుడైతే విన్నారో వీళ్ళ గొంతులు ఎలక్కబడినట్టు అనిపించింది. యేసు అట, ఆయన నన్ను ఇదిగో ఇలాగా బురద వేసి నా కన్నులోకి రాశాడు, సిలోయమైన కోనేటిలో కడుక్కోమన్నాడు. కోనేటిలోకి వెళ్ళి కడుక్కొని వచ్చినప్పుడు నా కళ్ళు వచ్చాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అనేటప్పటికీ వీళ్ళకి ఆశ్చర్యంతో పాటు ఇంకొక రకమైన బాధ కూడా కలిగింది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే, ఇలా వదిలేస్తే ఏదో కథ ముందుకెళ్ళేలా లేదు, మన మనుగడ ముందుకు వెళ్ళేలా లేదని వాడిని గుచ్చి అడుగుతున్నారట. ఏమనంటే, రాబ్బా అసలు ఆ గుడ్డివాడు సిలోయమైన కోనేటి దగ్గర కూర్చొని భిక్షం అడుక్కుంటున్న గుడ్డివాడు అసలు నువ్వేనా, లేదా నీ పోలుకలో ఉన్నవాడు ఇంకొకటి ఎవడైనా? వాడు గుడ్డివాడుగా ఉండి వాడిని పక్కన పెట్టేసి కళ్ళు నన్ను వచ్చి నా కళ్ళు వచ్చాయని చెప్తున్నావా, ఏంటి కథ అని అడిగితే వాళ్ళు ఎన్నిసార్లు తిరగేసి మరగేసి అడిగినా ఒకే ఒక మాట చెప్తున్నాడు, అయ్యా ఆ గుడ్డివాడిని నేనే, నా చిన్నప్పటి నుంచి ఇక్కడే నేను భిక్షం అడుక్కుంటున్నాను, ఆ గుడ్డివాడిని నేనే. కానీ ఇప్పుడు మహోన్నతుడైన దేవుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను స్వస్థత పొంది చూడగలుగుతున్నాను, ఇది మాత్రం సత్యం అన్నారు. కానీ వాళ్ళు ఏదో విధంగా ఏదో మసిబూసి మారడిగా చేయాలన్నట్టుగా దాన్ని అబద్ధం చేయాలనే ప్రయత్నం మాత్రం శాస్త్రులు పరిసయ్యులు చేస్తూ ఉన్నారు. మరి అలా కాదు, అసలు వీడు కాదా అనేటువంటి విషయం తేలాలంటే వీడు చెప్పేలా లేడు, వీడిని కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దాం అని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, అమ్మ ఇతడు మీ కుమారుడేనా, మీ కుమారుడిగా ఇతడు పుట్టినప్పుడు గుడ్డివాడే కదా, మరి ఇప్పుడు కళ్ళు వచ్చాయి. ఎందుకంటే అది ఆశ్చర్యం కదండి, ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఇప్పుడు కళ్ళు వచ్చాయి, మీరు సరిగా చూసి చెప్పండి, వీడు వాడా లేక ఇంకొకడా అంటే, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, అయ్యా వీడు మా కుమారుడే,
వీడు గుడ్డివాడిగా పుట్టింది వాస్తవమే, కానీ ఇప్పుడు వీడు చూస్తున్నాడు అంటే వాడికి ఆ కళ్ళు ఎలాగొచ్చాయో మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పే మాట ఏంటంటే, అతడు వయస్సు వచ్చినవాడు కదా, తన సంగతి అంటే ఆ కళ్ళు ఎలాగొచ్చాయో అతను చెప్పగలడు, అనుభవించాడు కనుక. కాబట్టి మీరు అతన్నే అడగండి, స్తోత్రం కలుగునగా. ఇది వాక్యం యొక్క సారాంశం. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, వాడు వయస్సు వచ్చిన వాడు అని రాయబడి ఉంది అక్కడ కదా. పరమగీతాల్లో ఏమని రాయబడి ఉంది? ఆమెకి ఇంకా వయస్సు రాలేదండి, సంఘానికి వయస్సు రాలేదండి. ఇక్కడ వయసు వచ్చింది, వయసు వచ్చింది. ఏ వయసు వచ్చింది ఇతనికి? ఏ వయసు వచ్చింది ఇతనికి? తల్లి చెప్తుంది చక్కగా, వాడి సంగతి ఏదో వాడు చెప్పుకోగలిగిన దేవుని బిడ్డలు. ఇప్పుడు వాడు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం ప్రాముఖ్యంగా గమనించాలి. ఒకటి తను బాగు చేసింది, తను ముట్టింది ఎవరో చూడకపోయినా ఆ చేసింది ఎవరో మాత్రం చెప్పగలిగిన గ్రహింపు అతనికే ఉంది. ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టి అడుగుతున్నా వాడు ఒకే మాట చెప్తున్నాడు, నన్ను బాగు చేసింది నజరేడైన యేసు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నజరేడైన యేసు నన్ను బాగు చేశాడు అంటే వాడి జీవితంలో కలిగినటువంటి ఆ మార్పుకు, వాడి జీవితంలో కలిగిన ఆ ఆశీర్వాదానికి, వాడి జీవితంలో కలిగిన ఆ మేలుకు కారణము యేసు ప్రభువే అనే గ్రహింపు కలిగిన వయస్సు వచ్చినవాడు. స్తోత్రం చెప్పండి. ఏ వయసు వచ్చింది అతనికి? ఏ వయసు వచ్చిందండి? చెప్పాలి. ఏ వయసు వచ్చింది? గ్రహింపు. తన జీవితంలో కలిగినటువంటి ఆ స్థితికి, ఆ మార్పుకి, ఆ ఆశీర్వాదానికి కారణము నజరేయుడైన యేసు అని తెలుసుకోగలిగిన గ్రహింపు అతనికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. గ్రహించే వయసు అతనికి వచ్చింది. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనము ఏ విధమైనటువంటి గ్రహింపు కలిగి ఉంటున్నాం? కాబట్టి దేవుని విషయంలో మనము ఎలాంటి గ్రహింపు? ఈ రోజున నీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా ప్రభువే అనే గ్రహింపు ఈరోజు లోకంలో ఎంతమందికి ఉంటుంది? కావండి. ఈరోజు నేను నా బిడ్డలు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా, సమాధానంగా ఉండగలుగుతున్నా అనంటే ఆ స్థితి నన్ను సృజించిన నా దేవుని బట్టే కలిగిందని ఎంతమందికి ఉంటుంది గ్రహింపు? ఈరోజు ఈ చక్కని గాలి, ఈ చక్కని వర్షం, ఈ చక్కని ఎండ ఇవన్నీ అనుభవిస్తున్నాను అని అంటే వీటిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుని కృప వలనే అనే గ్రహింపు ఎంతమందిలో ఉంటుంది ఈ రోజున? అర్థమవుతుందన్న మాటలు? ఏమ్మా, అర్థమవుతున్నాయా? చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్న మానవుడికి అసలు ఆ చంద్రుడిని పుట్టించింది ఎవడో తెలియట్లేదు. అక్కడికి వెళ్ళి ఇల్లు కడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. ఏమంటే ఆ సూర్యుడి నుండి కరెంటు తయారు చేస్తున్నాడు, సూర్యుడి నుండి ఏమేమో తయారు చేస్తున్నాడు. ఏమంటే ఇన్ని రకాలుగా సూర్యుడిని ఉపయోగించుకుంటున్నటువంటి ఈ మానవుడికి అసలు సూర్యుని చేసిన వ్యక్తి ఎవరో అర్థం కావట్లేదు. ఎలక దేవుడు అంటున్నాడు, పిల్లి దేవుడు అంటున్నాడు, కుక్క దేవుడు అంటున్నాడు, అన్ని దేవుళ్ళే మనిషికి. కానీ వీటన్నిటినీ కొలుగు చేసిన దేవుడు మాత్రం గుర్తించలేకపోతున్నాడు. గ్రహింపు లేదండి. అంటే లోకానికి ఆ ప్రాయం ఇంకా రాలేదు అంటే రానవుడు సాతానుడు. అంతే, సాతానుడు రానవుడు. వస్తే లోకమంతా ఏం చేస్తుంది కదా? లోకమంతా ఏం చేస్తాయి? అమ్మా, పొద్దుతిరుగుడు తోటలో ఉన్నటువంటి ఆ పువ్వులన్నీ సూర్యుడి వైపు ఒకసారి తిరిగినట్లుగా ఈ సకల సృష్టి కూడా ఎవరి వైపు తిరిగిపోద్ది? సృష్టికర్త అయిన దేవుని వైపు నాకు తిరిగిపోద్ది అనేటువంటి భయంతో సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆ సువార్త వెలుగు ప్రకాశము వారి కనులకు ప్రకాశింపకుండా యహలోక సంబంధమైన దేవత వారి కనులకు గురుడ్డితనం వారి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తున్నాడు? గురుడ్డితనము కలుగు చేస్తున్నాడు. ఈ లోకం ఈ రోజున ఆ గురుడ్డితనంలో ఉండిపోయి సృష్టికర్తను గ్రహించలేని, చూడలేనిటువంటి ప్రాయములోనే ఉండిపోతున్నారు. ఇంకా స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుంది నా మాటలు? దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకానికి తెలియట్లేదు సృష్టికర్త ఎవరు అనేది. దేవుడు ఎవరనే విషయం అర్థం కావట్లేదు. మనిషికి ఎదురయ్యే ప్రతి చెట్టుకు దేవుడు అంటున్నాడు, ప్రతి మొక్కను దేవుడు అంటున్నాడు, ప్రతి పక్షిని, ప్రతి జంతువును, ప్రతి పురుగును కూడా దేవుడు అంటున్నాడు. కానీ వాటన్నిటినీ కలుగు చేసినటువంటి దేవుడు ఒకడున్నాడనే సంగతి మాత్రము అర్థము కావట్లేదు. ఎందుకంటే దేవుడు సృజించబడేవాడు కాదు, సృజించేవాడు. ఏమంటే అర్థమవుతుందా? సృజించబడేవాడు కాదు. ఈరోజు మనిషి దేవుడిని చేసుకుంటున్నాడు. చేసుకునేవాడు కాదు దేవుడు, చేసేవాడు దేవుడు.
కాబట్టి ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు యేసు ప్రభు అయితే దేవుడు ఈ రోజున లోకం ఆయన ఏం చేయలేకపోతుంది, గ్రహించలేకపోతుంది. గ్రహించలేకపోవడం కారణం ఏంటంటే అపవాది వారి మనోనేత్రాలు ఏం చేస్తున్నాడు, మూసేస్తున్నాడు. ఏమండి, అన్నిట్లో దేవుడిని వెతుకుతున్నారు. ఆఖరికి ఏమండి బట్టలు లేనటువంటి మనిషిలో కూడా దేవుడిని వెతుకుతున్నారు, కానీ సర్వోన్నతమైన దేవుడిని మాత్రము చూడలేకపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ గ్రహింపు రావాలి లోకానికి. సరే, లోకం కూడా పక్కన పెడదాం. మన పరిస్థితి ఏంటి? ఏమో మనకుందా గ్రహింపు? ఎందుకంటే ఒకప్పుడు మనము కూడా అలాంటి అజ్ఞానంలోనే తిరిగాం, మనము కూడా అలాంటి అజ్ఞానంలో నడుచుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఏమండి ఆ అజ్ఞానపు పొరలు మనలోంచి పోయి దేవుణ్ణి మనము ముఖాముఖిగా సృష్టికర్తను చూడగలిగిన స్థితిలోకి మనం వచ్చాం. స్తోత్రం కలుగునుగా. వచ్చామంటారా, ఇంకా రాలేదంటారా? చెప్పాలి మీరు. వచ్చా డౌట్గానే చెప్తున్నారు చాలామంది. అంటే ఇంకా రాలేదు చాలామంది. ఇంకా రాలేదని అంటాను నేను కూడా. మీరు అంటమే కదా, నేను కూడా అంటాను ఇంకా రాలేదు మీరని. ఏమండి, వచ్చుంటే నిజంగా మనం ఏమ్మా ఇంకా ఎదుర్లంటూ కొబ్బరికాయలంటూ ముహూర్తాలంటూ తిరగం. వాటికి ప్రాధాన్యత ఇవ్వం మనం. ఇంకా మనం వాటికి ప్రాధాన్యత ఇస్తూ మంగళవారం అని, శుక్రవారం అని, మంచి అని, చెడని ఇలాగ రకరకాలుగా ఆలోచిస్తూ ఇంకా మనం ఆలోచిస్తూ ఉన్నామంటే మనకి ఇంకా ఏం రాలేదు, వయస్సు రాలేదు. రే అబ్బాయి, నువ్వు కనుక మరలా ఆ మాట చెప్తే నిన్ను ఊరి నుంచి వెలేస్తాం అంటే, మీరు ఊరి నుంచి వెలేసినా పర్వాలేదు, నన్ను బాగు చేసింది యేసయ్యే. తన గ్రహింపులో నిశ్చయత కలిగి ఉన్నాడు. కానీ మన గ్రహింపులో నిశ్చయత లేదు. మీరు అనొచ్చు, ఒకవేళ మేము గ్రహించాం, తెలుసుకున్నాం కానీ ఇంకా మనకి సరైనటువంటి స్థిరత్వము, నిశ్చయత లేదు. ఎందుకంటే ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పటికీ అమ్మో మనం వెళుతున్న దారి మంచిదేనంటావా, అనవసరంగా దిగిపోయిన అందులోకి అన్నటువంటి అనుకున్న సందర్భాలు ఎన్ని లేవంటారు? ఏమ్మా లేవంటారా చెప్పండి. లేవని చెప్పడానికి మీకు ధైర్యం సరిపోదు. కారణం ఏంటంటే చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళే నాగమణి గారి బాధ, నా బాధ, ఇంకొకళ్ళ బాధ పళ్ళాకలు నిలబడ్డారు కొంతమంది దగ్గర. స్తోత్రం కలుగునే గాక. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే లోకంలో ఉండే పరిస్థితులు చెప్తున్నాను మీకు. మీరు మంచోళ్ళే, మీరు అందరూ చాలా మంచోళ్ళు. స్తోత్రం కలుగునే గాక. అప్పుడప్పుడు మంగళవారం అంటారు తప్ప చాలా మంచోళ్ళు. అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయలు అంటారు తప్ప చాలా మంచోళ్ళు. అప్పుడప్పుడు ముహూర్తాలు అంటారు తప్ప చాలా మంచోళ్ళు. స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. అప్పుడప్పుడు సంక్రాంతిని వెళ్ళిపోతారు కనుక చాలా మంచోళ్ళు. అవి లేకపోతే హల్లెలూయా. అంటే ఏమి లేదు, మనకి ఇంకా వయస్సు రాలేదమ్మా. ఆలోచించండి. మనకి ఇంకేం రాలేదు, వయస్సు రాలేదు. ఎందుకు రాలేదంటే 2 మాటలు చెప్పి నేను ముగిస్తానే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ వచ్చే వారం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం. లూకాసు సువార్త 8వ అధ్యాయం రైట్ 17వ వచనాన్ని చదువుతారా ఒకసారి? వినండి. ఈ మాట చూడండి ఎంత చక్కగా రాయబడిందో. కేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏదియు లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని తీసివేయబడును కనుక మీరు ఎలాగూ వినుచున్నారో. ఈ మాట కోసం నేను చదివించని వాక్యం అంతా. మీరెలాగున వినుచున్నారో చూచుకురుడని చెప్పెను. స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మనం ఎలాగున వింటున్నాం. అసలు ఏం వింటున్నాం? మనం ఎక్కడికి వచ్చాం? మనం ఏం వింటున్నాం? ఏమంటే విన్న దానిని మనము గ్రహించగలుగుతున్నామా? గ్రహించుకునేటువంటి స్థితి మన దగ్గర ఉంటుందా? ఏమా దేవుని వాక్యాన్ని వింటున్నాము కానీ దానిని ఎంతవరకు మనము గ్రహించుకుంటున్నాం? ఈరోజు దేవుని బిడ్డలారా, మనకి ఇంకను గ్రహింపు లేదు. గ్రహించుకునే వయసు రాలేదట మనకి ఇంకా. కానీ ఆ గుడ్డివాడికి గ్రహించుకునే వయసు వచ్చింది కనుక అతడు గ్రహించాడు, నన్ను నా యేసే బాగు చేశాడు.
వెలివేశారు, అయినా వెళ్ళిపోయాడు అంతే. ఊరి చివరికి వెళ్ళిపోయి ఆ ఊరి చివర కూర్చున్నాడు, పాకేసుకుని, టెంట్ వేసుకుని. ఎందుకు? ఊళ్ళోకి రావద్దన్నారు అతన్ని. మీరు రావద్దన్నా సరే, మీరు రావద్దన్నా సరే, మీరు వద్దన్నా సరే, మీరు ఏమి ఇవ్వకపోయినా సరే, నన్ను బాగు చేసినాడు యేసయ్య అంతే. ఇక అందులో వేరే ఆప్షన్ ఏమీ లేదు. మీరు పొమ్మంటే వెళ్ళిపోతానని ఆ ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోయి అక్కడెక్కడో గుడారం వేసుకుని, అది నిశ్చయత, అది వయస్సు రావడం అంటే. అప్పుడు యేసుప్రభు వాడు వెలివేయబడ్డాడని విని ఎవ్వరు వెళ్ళలేదు, కానీ యేసయ్య మళ్ళా వెతుక్కుంటూ వెళ్ళాడు ఆడి దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసు కోసం వెళ్ళిపోయాడు కనుక యేసు అతని కోసం వెళ్ళాడు. ఎంత గొప్ప మాట చూడండి ఇది. యేసు కొరకు ఊరును వద్దనుకుని వెళ్ళిపోయాడు, లోకాన్ని వద్దనుకుని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, యేసు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏమంటే యేసయ్య ఈరోజు నీ దగ్గరికి రావాలి అంటే ముందు నీవు లోకానికి వేరుగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. లోకానికి, పాపానికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడు దేవుడు మన దగ్గర ఉంటాడు, మన దగ్గరకు వస్తాడండి. అంతే తప్ప మన మనుషులకు భయపడి, ఆళ్ళకు భయపడి, ఏళ్ళకు భయపడి, భక్తిని లోపలే దాచేసుకుని, విశ్వాసాన్ని లోపలే దాచేసుకుని, ఏమా ఏదో పైట్ సెంగు లోపల బైబిల్ కప్పుకొని వచ్చినట్లుగా నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని కప్పేసుకుని మనుషుల కొరకు భక్తి చేస్తే ఆ భక్తి దేవునికి ఇష్టము కాదు. అలాంటి భక్తి చేసినా చేయకపోయినా ఒకటేనండి. చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అలాంటి భక్తి చేసి ఎవరిని మెప్పిస్తాం? మనం ఎవరిని మెప్పిస్తాం? ఎందుకంటే మనం ఒప్పించవలసింది ఎవరినంటే కన్న తండ్రిని. ఆయన మెప్పించలేకపోతున్నాం. మనుషుల కొరకు భక్తి చేస్తున్నాం. మనుషుల కొరకు భక్తి చేయొద్దండి. మనం భక్తి చేసి ఎవరి కొరకు చేయాలంటే యేసయ్య కొరకు చేయాలి. ఎందుకంటే ఆయనే మన జీవం, ఆయనే మన ప్రాణం. ఈ స్థితి ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, అవసరమైతే ఆయన కొరకు చనిపోవాలి. ఆ ప్రాయం మనకు రావాలి, ఆ తెగింపు మనకు రావాలి. ఆ గుడ్డివాడికి వచ్చింది. ఏమన్నా గుడ్డివాడు ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినాడు కాదు, వాక్యాలు విన్నవాడు కాదు, లేకపోతే ప్రభు బలలో పాలు పొందినవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం తన జీవితంలో జరిగింది. అంతే, సమస్తాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టి, లోకాన్ని ఊరిని విడిచిపెట్టాడు, ఎక్కడికో పోయాడు ఊరి చివరికి. ఎందుకంటే అతను ప్రభువు కావాలి, అతను బాగు చేసిన దేవుడు కావాలి. కానీ వీళ్ళందరూ ఎందుకండి? అన్నయ్య, తమ్ముళ్ళు, బంధువులు, బామర్దులు, అక్కలు, చెల్లెలు, వీళ్ళెందుకు పాడు చేసే వాళ్ళు అందరూనే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రభువు కోసం ఏమండి వీళ్ళని విడిచిపెట్టలేకపోతున్నాం, కానీ వీళ్ళ కోసం అవసరమే దేవుడిని కాసేపు బీరువాలో పెట్టేస్తున్నాం. అంతే, కాసేపు బీరువాలో పెట్టేస్తున్నాం, దాచేస్తున్నాం అండి. ఆయన్ని బైబిల్లో గట్ట అనేది లోన్ పెట్టేస్తాం. మళ్ళీ మనం ప్రభు నమ్ముకున్నామంటే వీళ్ళు వెనకపోతారేమని భయం మనకి. పడాలట్టుడు కాదు, వయస్సు వచ్చినవాడు, దేవుణ్ణి గుర్తించినవాడు, ప్రభు కార్యాలు గుర్తించినవాడు, తన జీవితంలో జరిగిన మేలును, మార్పును గ్రహించుకున్నవాడు. లోకాన్నే వద్దనుకున్నాడు, ప్రభు కోసం వెళ్ళిపోయాడు. ఈరోజు మనము లోకం కొరకు జీవిస్తున్నామా, ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంఘానికి వయస్సు రావాలి, ఒక నిశ్చయత రావాలి. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నేను కలిగిన ప్రభు నమ్మదగిన వాడు. మీరు ఎలా వస్తారో, ఎలా చస్తారో చావండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవిస్తామంటున్నాడు. నది అద్దరున్న దేవతలను పూజిస్తారా? పూజించుకోండి. లేక నది యువతలో ఉన్న దేవతలను ఆరాధిస్తారా? ఆరాధించుకోండి. మీరు ఎవరు నమ్ముకుంటారా బాబు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము నన్ను ఎంతవరకు నడిపించిన నా దేవుడిని నమ్ముకుంటాం తప్ప ఇంకొకరు ఎవరిని మేము నమ్మం. తెగింపు, అది వయసు రావడం అంటే. ఈరోజు మన దగ్గర అది ఉందా? దేవుని బిడ్డరా, అత్త కోపం ఎత్తాడో, చెల్లి కోపం ఎత్తాడో, అన్న కోపం ఎత్తాడో, ఏమంటే ఇలా చూసుకుంటున్నాం మనుషుల్ని చూసుకుంటున్నాం. మనుషుల వైపు కాదు, దేవుని వైపునకు చూసి భక్తి చేద్దాం. ఏమండి, అటువంటి భక్తిలో మనం నడుద్దాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా, చివరి మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం. అంటే ఈ గందరగోళం అంటే ఎందుకు జరుగుతుందో చెప్తున్నాను మీకు. ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుందో, దేవుని కొరకు మనం ఎందుకు నిలబడలేకపోతున్నామో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 22:29. అందుకు యేసు అది లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. హల్లెలూయా. లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుగక, అంటే వాటిని గ్రహించక మీరు పొరపాటు పడుతున్నారు. దేవుడు అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు. ప్రార్థన అంటే ఏదో టైంపాస్ అనుకుంటున్నారు. గుర్తొచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు రావటానికి. దేవుని సంఘమా, గ్రహించండి, లేఖనాలు గ్రహించండి. రెండోది, దేవుని శక్తిని ఎరగండి.
అంటే దేవుని శక్తిని ఎరిగే వయస్సు మనకు రావాలి. ఆ శక్తిని ఎరిగితే మనం వెనక్కి తిరిగి చూడం. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలంగా చెప్తూ ఉన్నాను, మనకేం రావాలంటే ఇష్టము పుట్టించే ప్రాయం. రెండవది, ప్రభువుని గ్రహించగలిగిన, లేఖనాలను గ్రహించగలిగిన, దేవుని శక్తిని గ్రహింపు కలిగినటువంటి ప్రాయం మనకు రావాలి. అలాంటి ప్రాయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం దేవుని పిల్లలుగా ఉండగలం, దైవరాజ్యాన్ని చేరగలం. అలాంటి కృప మీకు నాకు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అమ్మ లైవ్ ఆపారా? సేవ్ మోడ్లో పెట్టి కింద సేవ్ అని వస్తుంది చూడు, ఆపేయగానే